ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనము బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత వారం మనం పొతీఫర భార్యను గురించి ధ్యానం చేస్తాం. ఈ వారం రాహాబును గురించి మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఈమెను గురించినటువంటి మాటలు మనం చూస్తాం. అయితే రాహాబు అనేటువంటి వేశ్య వేగుల వారిని చేర్చుకున్నట ద్వారా ఆమె నీతిమంతురాలుగాను, అలాగే యేసుక్రీస్తు వారి వంశావళిలో చేర్చబడింది. ఈమె ఒక వేశ్య అయి ఉండి ఎలా ఆమె జీవితంలో నీతిమంతురాలుగా తీర్చబడింది, ఆమె క్రీస్తు వంశావళిలో ఏ రీతిగా చేర్చబడింది అనేటువంటి విషయాల్ని మనం పరిశుద్ధ గ్రంథంలోని చూద్దాం. ఆమెలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణాన్ని మనం చూస్తే, ఆమె వేగుల వారిని దేవుని పేరట చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వేగుల వారు ఆ ప్రాంతానికి వచ్చారు. యెహోషువ ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో, అక్కడ అలవాట్లేంటి, వారు ఎలాంటి పరిస్థితులు కలిగి ఉన్నారో మీరు చూసిరండి అని చెప్పి ఇద్దరు వ్యక్తులను ఆ ప్రాంతానికి పంపించాడు. యెరికో అనేటువంటి ప్రాంతం దగ్గర ఈమె నివసిస్తూ ఉంది. ఈమె జీవనాన్ని గనక మనం చూస్తే ప్రియులారా, యెరికో ప్రాకారము పైన ఈమె ఉంది. ఈమె హెబ్రీయురాలు కాదు, ఈమె అన్యురాలైనటువంటి కనానీయురాలు. అయితే యెరికో అనేటువంటి పట్టణస్థురాలుగా ఈమెను మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంటిలో వారు బస చేస్తున్నట్లుగా మనం చూచాం. అయితే ఆ ప్రాంతానికి వీరు వచ్చారని తెలిసి యెరికో రాజు ఆ వేశ్య దగ్గరికి సైనికులను పంపించి, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు నీ దగ్గరకు వచ్చారట, వారిని మాకు అప్పగించుము అని ఆమె చెప్పింది. వాస్తవానికి మనం చూస్తే ప్రియులారా, దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు రాహాబు వేశ్య అని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆమెను గూర్చి ప్రస్తావించబడినటువంటి 4 పర్యాయాల్లో 3 సార్లు ఆమెను గూర్చి మాట్లాడిన ప్రతిసారి కూడా రాహాబను వేశ్య అనేటువంటి మాటను మనం చూస్తాం. ఒక మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో తప్ప మిగతా చోట్ల ఆమెను గూర్చి మాట్లాడిన ప్రతిసారి రాహాబను వేశ్య అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. రాహాబు అనేటువంటి వేశ్య యొక్క గృహాల దగ్గరికి ఆ యొక్క వేగుల వారు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు ఆమెతో అందరూ పురుషులు వచ్చినట్లుగానే వీరుని దగ్గరకు వచ్చారనుకుంది, కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు వీరు అందరిలాంటి వారు కాదు, వీరు దేవుని బిడ్డలని గ్రహించింది. వారిని లోపలికి ఆహ్వానించి, లోపల జనుపు నార ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారిని మిద్ది మీద దాచి బయటికి వచ్చి, అయ్యా ఈ ప్రాంతానికి 2 వ్యక్తులు వచ్చారు అనేటువంటి మాట వాస్తవమే, నా దగ్గరకు వచ్చారు, వచ్చినటువంటి వారు ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు, వారు ఎటు వెళ్ళారో నాకు తెలియదు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్పింది. ఒకవేళ ఆమె ఆ రాజుగారు సైనికులకి, ఆ మనుషులు నా దగ్గరే ఉన్నారయ్యా, పైన దాచిపెట్టాను, మీరు వెళ్ళి వారిని పట్టుకోవచ్చు అని చెప్తే ఆమెకు బహుమతి ఇచ్చుండేవారు, ఆమెను సన్మానించుండేవాడు రాజు, ఆమెను గౌరవించి ఆమెకు ఎంత ధనం కావాలో అంత ధనాన్ని, ఆమె అవసరతలను అక్కరలను తీర్చుండేవారు. కానీ ఆమె సహాయం చేయడంలో మాత్రం ఏమాత్రం కూడా వెనుక తీయకుండా వీరు దేవుని బిడ్డలు అని ఆలోచన చేసి వారిని మిద్ది మీద పెట్టి వచ్చి, అయ్యా వారు ఎటు నుంచి వచ్చారో ఎటు వెళ్ళారో నాకైతే తెలియదు, వచ్చినటువంటి మాట వాస్తవమే అనేటువంటి విషయాన్ని వారికి తెలియచేసినప్పుడు, వారు ఈ ప్రాంతము గుండా వెళ్ళటం నేను చూచాను, మీరు గనుక వెళితే వారిని కలుసుకోవచ్చు అని ఆమె వారిని పంపివేసినప్పుడు వారిని వేరొక మార్గం గుండా పంపివేసింది. ఈమె వేగుల వారిని చేర్చుకున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఆహ్వానించాలి. యేసుక్రీస్తు ప్రభువును మనం చేర్చుకున్నప్పుడు, మన హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో కూడా మేలును పొందుకుంటాం. ఆమె వేశ్యే, కానీ వేగుల వారిని చేర్చుకున్నట్టు ద్వారా అనేటువంటి మాటను యాకోబు భక్తుడు 2వ అధ్యాయము 25వ వచనంలో ఆమె నీతిమంతురాలుగా తీర్చబడినది అనేటువంటి విషయాన్ని ఆయన తన పత్రికలో వ్రాశాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన గదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అటువలనే రాహాబను వేశ్య వేగుల వారిని చేర్చుకున్నట్టు ద్వారా ఆమె క్రియల వలన నీతిమంతురాలుగా తీర్చబడింది అని యాకోబు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుని మనము అంగీకరించడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం.
రాహాబ్ అనేటువంటి వేశ్యే ఆమె జీవితంలో తల్లిదండ్రులు చెప్పినప్పటికీ నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తానని చెప్పి ఆమె ఇష్టానుసారంగా జీవించింది. ఎరుక అనేటువంటి మాటకు సువాసన అనే అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాహాబు అనేటువంటి మాటకు విశాలత లేక గర్వము అనేటువంటి అర్థాలు మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈమె తన పేరుకు తగినట్లుగా విశాలంగా తన ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించింది. అందుకని ఆమె తన వ్యభిచార వృత్తిని ఎంచుకొని ఆమె జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె వ్యభిచారాలే, కానీ దేవుని బిడలను చేర్చుకొని వారిని వేరొక మార్గమున పంపుట ద్వారా వీరు దేవుని సేవకులను గుర్తించింది. వీరు నా యొద్దకు వచ్చేటువంటి మనుషుల వలె కాదు, వీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులని గ్రహించింది. అందుకని ఆమె జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోగలిగింది. ప్రవక్త అని నువ్వు ఎంచినప్పుడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటావని దేవుని లేఖనంలో చెప్పబడటం మనం చూచాం కదా. ఈమె కూడా తన సేవకులను అని ఎంచి ఆమె వారిని చేర్చుకున్నట్టు ద్వారా ఆమె నీతిమంతురాలని ఫలాన్ని పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మనము కూడా క్రీస్తు ప్రభువుని మనము మన హృదయాల్లో చేర్చుకోవాలి. క్రీస్తు ప్రభువు ఆయన మన హృదయం అనే తలుపు నొద్ద ఉండి తట్టుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరము విని తలుపు తీస్తారో వారితో ఆయన ఉంటానని వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు నీ హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. నీవు ఆయన స్వరాన్ని గుర్తించి తలుపు తీసిన ఎడల నీతో ఆయన కలిసి భోజనము చేయుదుము అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మనతో ఉన్నప్పుడు మనకు సంతోషం, ప్రభువు మనలో ఉన్నప్పుడు మనకు ఆనందము. మన జీవితంలో ప్రతి అక్కరను తీర్చే దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ హృదయంలో వసించుట ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. కనుక అట్టి దేవునికి మన హృదయాలు అర్పించగలుగుతున్నామా ప్రియ సహోదరి? లోకానికి మనం మన హృదయాన్ని తెరుస్తున్నాము, స్నేహితులకి మన హృదయాన్ని తెరుస్తున్నాం, లోకాశులకు మన హృదయాన్ని తెరుస్తున్నాం, కానీ ప్రభు అయిన క్రీస్తుకు మన హృదయాన్ని తెరవగలుగుతున్నామా? గాడ్జెట్ని ప్రేమిస్తున్నావు, అందరినీ ప్రేమిస్తున్నావు, కానీ దేవుని ప్రేమించగలుగుతున్నావా? ఆమె దేవుని సేవకుల్ని చేర్చుకున్న ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడిందనేటువంటి విషయాన్ని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఈమెలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, ఆమె దేవునిని గూర్చి విన్నది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆమె వేటినో వినలేదు, ఎందుకంటే ఆమె దగ్గరకు అనేక మంది వస్తూ ఉన్నారు. ఒక దేవుని సేవకుడు ఏమన్నాడంటే ఆమె వేశ్య అని అన్నారు, కానీ అయితే పరిశుద్ధ గ్రంథం రాహాబు అని వేశ్య అని చెప్పబడుతూ వచ్చింది. అనేక మంది ఆమె దగ్గరకు వస్తున్నప్పుడు, అనేక మంది మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నప్పుడు యేసు ప్రభువు చేసినటువంటి అద్భుత క్రియలను గురించి, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా చేసినటువంటి ఆశ్చర్య కార్యములను గురించి ఆమె విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని గూర్చి వింటూ ఉంది. లోకములో అనేకమైన సంగతులు విన్నప్పటికీ దేవుని గూర్చినటువంటి విషయాలు ఆమె హృదయంలో బదిలిపరుచుకుంది. మీ దేవుడైన యెహోవా ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆమె చెప్తుంది. మీరు వచ్చినటువంటి పనిని దేవుడు సఫలం చేస్తాడని చెప్తుంది. మీకు ఈ దేశాన్ని దేవుడు అప్పగిస్తాడు అని ఆమె చెప్తుంది. మీ దేవుడైన యెహోవా ఐగుప్తు చెరలో నుంచి మిమ్మల్ని బయటికి రప్పించిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు వెనుక ఫరో రాజు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఆయన అగ్నిస్తంభముగా ఉండి వారిని సముద్రములో ముంచి నాశనం చేశాడని నేను ఎరుగుదును అని చెప్తుంది. అంత మాత్రమే కాదు, మీరు యొర్దాను అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ యొర్దాను ప్రాంతంలో దేవుడు ఆ రాజులందరిపైన మీకు విజయాన్ని ఇచ్చాడని నేను ఎరుగుదును అనేటువంటి విషయాన్ని చెప్తుంది. మీ దేవుడైన యెహోవా అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నిజమైన దేవుడు అనేటువంటి విషయాన్ని ఆమె విశ్వసించింది ప్రియులారా, నమ్మింది ప్రియులారా. దేవుని గూర్చి వినుట ద్వారా ఆమె జీవితంలో విశ్వాసం పెంపొందించబడింది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని రోమీయులకు రాసిన పత్రిక మనం 10వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈమె వినుట వలన, దేవుని గూర్చిన మాటలు వినుట వలన ఆమెలో విశ్వాసం పెంపొందించింది. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాట,
ఇన్ని అద్భుతాలు వారి జీవితంలో చేశాడు. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడికి వారికి విజయం వస్తుంది. వారి మీదకి దండెత్తి వచ్చినటువంటి రాజులు పరాజయం పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని అనేక మంది అక్కడికొచ్చి చెప్పుకోవటం ఆమె విన్నది. ఆ మాటల ద్వారా ఆ దేవుడిని గూర్చినటువంటి విషయాలు ఆమె హృదయంలో విశ్వాసాన్ని పెంపొందింపచేశాయి. నిజదేవుడైన యేసుక్రీస్తును గూర్చి ఆమె వినుట ద్వారా ఆమె జీవితంలో విశ్వాసం పెంపొందించబడింది. కనుక విశ్వాసం వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కనుక ఆమె జీవితంలో వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసము ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నప్పుడు ఆమె జీవితంలో దేవుని గూర్చినటువంటి అనేక విషయాలు చెప్తుంది. మీ దేవుడు అద్భుతకరుడు, మహోన్నతుడు, మహాత్యము కలిగినటువంటి దేవుడు, అద్వితీయ దేవుడు అనేటువంటి విషయాల్ని, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి యెహోవా అనేటువంటి విషయాలు వారితో ఆమె చెబుతుంది. ఇంత ఉన్నతమైనటువంటి అనుభవాలు. ఆమె లోకములో అనేక విషయాలు వినొచ్చు. ఒక వేశ్య గనుక లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడాలి. కానీ దైవజనులైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు అక్కడికి వెళ్ళినప్పుడు వారితో దేవుని గురించినటువంటి విషయాలు ఆమె చెబుతుంది. అనేకమైనటువంటి విషయాలు. వారిని ఏ రీతిగా దేవుడు పోషించాడో, వారికి ఆకలి అయినప్పుడు మన్నాతో వారిని ఏ రీతిగా తృప్తిపరిచాడో, దాహమైనప్పుడు వారిని బండలో నుంచి వారికి నీటినిచ్చి వారి దాహమును ఏ రీతిగా తీర్చాడో, ఈ విషయాలన్నిటినీ ఆమె వారికి విశదపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని గూర్చి వినింది కనుక ఆ విషయాలన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకుంది. ఇంత గొప్ప దేవుడు, ఇంత ఉన్నతమైనటువంటి దేవుడిని వారు కలిగి ఉన్నారు. ఈ రోజున అలాంటి దేవుని కలిగినటువంటి బిడ్డలు నా దగ్గరికి వచ్చారని వారిని ఆమె దాచిపెట్టింది. ఆమె వారికి ఆశ్రయం కల్పించింది. ఆమె వారికి దేవుని గూర్చినటువంటి విషయాలని వారికి తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ విషయాలు వింటా ఉన్నావు? వేటిని గూర్చి వింటా ఉన్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లు వింటూ కాలయాపన చూస్తున్నావా? దేవుని మాటలు ఒక వేశ్య అయినప్పటికీ క్రీస్తుని గూర్చినటువంటి మాటలు వినటం ద్వారా ఆమె జీవితంలో నీతిమంతురాలుగా తీర్చబడింది. ఆమె జీవితంలో దేవుని గూర్చినటువంటి అనేకమైనటువంటి మాటలు భద్రపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని మాటలు వినేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. దేవుని మాటలు ఇతరులకు మనం తెలియచెప్పేవారుగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈమెలో ఉన్నటువంటి మూడవ లక్షణం ఏమిటని మనం చూస్తే ప్రియులారా, రాహాబు విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడింది. ప్రియులారా, రాహాబు అనేటువంటి వేశ్య విశ్వాస వీరుల పట్టికలో ఏ రీతిగా చేర్చబడింది? భక్తుడు మాట్లాడుతూ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనంలో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. విశ్వాసమును బట్టి అనేటువంటి మాటను మనం చూస్తాం. ఈమె ఎక్కడైనా మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించిందా? ఈమె ఎరుకో ప్రాంతంలో ఉంది, అన్యురాలుగా ఉంది, కనానీయురాలుగా ఉంది, ఎరుకో పట్టణస్థురాలుగా ఉంది. ఒక అన్యురాలైనటువంటి ఈమెలో విశ్వాసం ఎలా కనుగొనగలుగుతాం? ఈమె జీవితంలో ఇంత విశ్వాసం ఎలా కనపరచబడుతుంది? వీరులలో ఈమె చేర్చబడింది. ఒక వేశ్యకు ఈ రీతిగా ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఈమె దేవుని గూర్చి విన్నది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుట ద్వారా ఆ విశ్వాసము ద్వారా వీరు దేవుని బిడ్డలు అని నమ్మేది. ప్రవక్త అని ఎంచి నువ్వు చేర్చుకున్నప్పుడు ఆ ప్రవక్త ఫలాన్ని నువ్వు పొందుకుంటావు. సువార్తికుడని నువ్వు చేర్చుకున్నప్పుడు సువార్తిక ఫలాన్ని పొందుతావు. దైవజనుడిని ఎంచి ఆయనను చేర్చుకున్నప్పుడు దైవజనుని యొక్క ఫలాన్ని నువ్వు పొందుతావని దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈమె వారు దేవుని బిడ్డలు అని చేర్చుకుంది. ప్రతిరోజు ఆమె వేశ్య గనక అనేక మంది ఆమె యొద్దకు వస్తూ ఉన్నారు, పురుషులు వెళుతున్నారు. వారిలాగా ఆమె ట్రీట్ చేయలేదు. వారు దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అని గుర్తించి వారిని ఆ రాజుకు అప్పగిస్తే ఆమెకు బహుమానం కలుగుతుంది. కానీ ఆమె ఆ రాజుకు అప్పగించకుండా, ఒకవేళ ఆమె వీరిని పంపించి వేసిన తర్వాత ఎవరైనా ఆమె దగ్గరే ఉన్నారండి, మిమ్మల్ని వేరే దారిని పంపించి ఆమె వారిని మరొక మార్గం గుండా పంపించేస్తుందండి, ఈ విషయాన్ని మేము చూచామండి అని ఎవరైనా చెప్తే ఆమెకు మరణశిక్ష తప్ప ఇంకేముండదు. అయినప్పటికీ కూడా ఆమె సాహసించింది. దేవుని బిడ్డల కొరకు ఏదైనా చేయాలనేటువంటి తపన, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనేటువంటి తపన. ఆమె ప్రాణానికి ముప్పు ఉందని తెలిసి కూడా ఆమె దేవుని బిడ్డల కొరకు
ఒక ఉన్నతమైన కార్యాన్ని చేసింది. నువ్వు సహాయము చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతున్నావా కొన్నిసార్లు? ప్రార్థన చేశాను, దేవుడు కార్యం చేస్తాడనుకుంటే కాదు. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచడమే కాదు, దేవుని బిడ్డల కొరకు తన ప్రాణం మీదకు వచ్చినా పర్వాలేదు, నా కుటుంబం నాశనం అయిపోయినా పర్వాలేదు, వీరిని క్షేమంగా నేను కాపాడాలి, వీరిని భద్రపరచాలి, వీరి నిజ దేవుని బిడ్డలు, వీరు గొప్ప రక్షకుడైనటువంటి క్రీస్తు బిడ్డలని గుర్తించి వారిని దాచి వారు వేరొక మార్గం గుండా పంపించింది. కనుక ఆమె జీవితంలో నీతిమంతురాలుగా తీర్చబడింది. కనుక ఆమె జీవితంలో విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడింది. ఎందుకనంటే నిజదేవుడైన క్రీస్తుని గురించి ఉంది. వారితో మాట్లాడుతున్నప్పుడు ఆమె దేవుని మాటలే వారితో ముచ్చటించింది. లోక సంబంధమైన విషయాలు మాట్లాడలేదు, లోక సంబంధానుసారమైనటువంటి మాటలు మాట్లాడలేదు. యేసు ప్రభు వారు సుకార్ అనే బావి దగ్గరికి వచ్చినప్పుడు సమరయ స్త్రీ ఆ ప్రాంతంలో ఉండి ఆమె దేవునితో మాట్లాడుతూ, నీవు యూదుడివి, నేను సమరయురాలిని అని ఆమె సంభాషణ ప్రారంభించింది. కానీ ఈమె, మీరేమో ఇశ్రాయేలీలు, మేమేమో కనానీయులము, మీకు మాకు ఏంటి పొందిక అని మాట్లాడలేదు. ఆమె వారితో లాలనగా మాట్లాడలేదు. వారిని చూడగానే వీరు దేవుని బిడ్డలను గుర్తించి, వారిని గౌరవించి, వారిని సన్మానించి, వారికి చేయవలసినటువంటి మర్యాదలు చేసి వారిని క్షేమకరంగా తన గృహాన్ని నుండి పంపించింది. ప్రియులారా, దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఈ కార్యం చేస్తాడు. దేవుడు మీరు వచ్చినటువంటి పని సఫలం చేస్తాడు అనేటువంటి విషయాలు ఆమె చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్యురాల్లో ఇంత విశ్వాసం ఎక్కడిది? దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని బిడ్డలకు చేసిన దానిని బట్టి అందరూ పాపులే, ఏ వ్యక్తి కూడా నీతిమంతుడు కాదు. అందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని లేఖనం సెలవిస్తోంది. అయితే దేవుడు ఉన్నతుడైనటువంటి వాడు గనుక, దేవుడు ప్రేమస్వరూపి గనుక, దేవుడు తన ప్రేమను, తన కృపను మన ఎడల వెల్లడిపరిచాడు. మనమింకనూ పాపులమై ఉండగా, మనమింకనూ దుర్మార్గులమై ఉండగా, మనమింకనూ దుష్టులమై ఉండగా మన ఎడల ఆయన ప్రేమను చూపించాడు. ఒకవేళ మనం ఎవరినైనా ప్రేమించాలంటే వారు మంచివారైతే మనం వారి మీద జాలి చూపిస్తాం, వారు మంచివారైతే వారి మీద దయ చూపిస్తాం, వారు మంచివారైతే వారి మీద కనికరం చూపిస్తాం. అంతేనే కానీ దుర్మార్గులైనటువంటి వారి మీద కనికరాన్ని చూపించాం. దుర్మార్గులైనటువంటి వారి గురించి మనం బాధపడం, వారికి అలా జరగవలసిందే అని అనుకుంటాం. కానీ దేవాది దేవుడు మనం ఇంకా దుర్మార్గులమై ఉండగా ఆయన ప్రేమించాడు. అదే కృప. కృప అనగా పొంద అర్హత లేనటువంటి వారికి దేవుడిని గ్రహించిన భాగ్యము. ఆయన పరలోకాన్ని, మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి రిక్తుడిగా వచ్చి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన సిలువ రక్తం చేత కడిగాడు. ఆమె విశ్వసించి దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడింది. గలతీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి. ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం చూస్తాం. దేవుడు ముందుగానే అబ్రహాముకు సువార్తను ప్రకటించాడు. ఇదిగో అన్యజనులను నేను నీతిమంతులుగా చేస్తాను. విశ్వాసము ద్వారా నీతిమంతులు. ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతురాలుగా తీర్చబడింది. ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడింది. ప్రియులారా, అంత మాత్రమే కాదు, ఈమె వేగు చూడటానికి వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తి సల్మాను అనేటువంటి వ్యక్తి. అతడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈమె ఇశ్రాయేలు యొద్ద నివసిస్తుంది. ఇప్పుడు యెరికోలో నివసించట్లేదు, ఇశ్రాయేలులతో పాటు ఇశ్రాయేలులో నివసిస్తుంది. అంత మాత్రమే కాదు, క్రీస్తు వంశావళిలో చేర్చబడింది. సల్మాను బోయజును కనెను అనేటువంటి మాటను మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ప్రియులారా, నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఒబేదును కనెను, ఒబేదు యెషయాను కనెను. మనం చూస్తే ఈ సల్మాను రాహాబును వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకొని వారిద్దరికీ బోయజు జన్మించాడు. బోయజు రూతుల ద్వారా మనం తెలుసు, దావీదు గోత్రికుడైనటువంటి, యూదా గోత్రపు సింహం అయినటువంటి క్రీస్తు వంశావళిలో ఈమె చేర్చబడింది. యెరికో పట్టణంలో ఉన్నటువంటి వేశ్య ఇప్పుడు దేవుని బిడగా చేయబడింది. విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడింది. క్రీస్తు వంశావళిలో ఆమె చేర్చబడింది. ఎంత ధన్యత, ఎంత ఉన్నతమైనటువంటి అనుభవాలు. ఒక అన్యురాలైనటువంటి ఆమె ప్రభువును విశ్వసించడం వలన,
హృదయపూర్వకంగా ఆయన నమ్ముట వలన, ఆయన గూర్చి వినటమే కాదు విశ్వసించి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించడం ద్వారా ఆమె జీవితము ధన్యకరంగా మార్చబడింది. చాలాసార్లు దేవుని మాటలు మనం వింటున్నాం, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? ఆమె విశ్వసించి వాక్య ప్రకారంగా జీవించడం ద్వారా ఆమె జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది. ప్రియులారా, ఇశ్రాయేలీయులు యూదా గోత్రానికి చెందినటువంటి సల్మానును ఆమె వివాహం చేసుకుంది. సల్మాను ఆమెను వివాహం చేసుకొని పేరు క్రీస్తు వంశావళిలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆమె ఒక నిజమైన ఆనవాలు నాకు దయచేయండి, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పినప్పుడు తప్పకుండా అని చెప్పి వారు ఒక ఎర్రని తొగరు దారాన్ని ఆమెకిచ్చి, ఇది నీ కిటికీకి కట్టినప్పుడు మేము ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు మేము దానిని చూచి ఈ పట్టణంనంతా నాశనం చేస్తాం, కానీ నీ ఇంటికి రక్షణ ఉంటుంది అని చెప్పారు. ఆమె తన ఇంటి వారిని కూడా రక్షించుకున్నది. ప్రియులారా, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వేశ్య దేవుని చిత్తానికి లోబడి, దేవుని మాటలు విని, దేవుని యొక్క పిలుపుకు లోబడి జీవించడం ద్వారా ఆమె జీవితము చక్కదిద్దుకొని ధన్యజీవిగా చేయబడింది. ఒక వేశ్య అయినటువంటి స్త్రీ, నీ జీవితంలో అనేక పర్యాయాలు దేవుని మాటలు వింటున్నావు, కానీ నీవు వాక్యానుసారంగా జీవించగలుగుతున్నావా? దేవుని మాటలు విని విడిచిపెట్టేవాడుగా ఉంటున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ 3 విషయాలు మనం ఆమె జీవితం నుంచి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. తల్ల ఉంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. రాహాబును మా ముందుంచావు, ఆమె వేగుల వారిని చేర్చుకుంది అనేటువంటి విషయాన్ని మేము తెలుసుకున్నాం. రెండవది, ఆమె నిన్ను గూర్చి విన్నది అనేటువంటి మాటలు మేము విన్నాం ప్రభువా. మూడవది, ఆమె విశ్వాస వీరుల పట్టికలో చేర్చబడినది అనేటువంటి విషయాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఒక అన్యురాలైనప్పటికీ ఆమె జీవితంలో నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా, నిన్ను నమ్ముట ద్వారా ఆమె జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది. మా జీవితంలో కూడా నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో నీ వైపు మేము తెరుచుచ్చినప్పుడు ఉన్నతమైనటువంటి వాగ్దానాలు మేము సత్కరించుకుంటామని నువ్వు ఇచ్చిన మాటలు మా జీవితాల్లో స్థిరపరిచి నడిపించమని యేసు అత్యున్నత నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.